వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని వణికించినటువంటి మొంతా తుఫాన్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 2 రోజుల్లో అంటే నవంబర్ 22వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల తర్వాత ఈ అల్పపీడనం కాస్త పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని చెప్పి ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత మరో 2 రోజులకి లేదా 1, 2 రోజులకి మరి 36-48 గంటల లోపల నైరుతి బంగాళాఖాతం దిశగా పయనిస్తూ తుఫానుగా మారే అవకాశాలు లేకపోలేదని ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ సందర్భంగా ఒక అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రివ్యూ మనం చూడవచ్చు. ముఖ్యంగా అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ లే ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ ద స్ట్రెయిట్ ఆఫ్ మెలాకా అండ్ ఎక్స్టెండెడ్ అప్ టు 5.8 కిలోమీటర్స్ అబోవ్ మీన్ సీ లెవెల్. తర్వాత నవంబర్ 2nd బే ఆఫ్ బెంగాల్ అరౌండ్ నవంబర్ 22nd there is a low pressure, and after to 48 hours November 24th there will be likely a depression. సో ఆ 48 hours తర్వాత సైక్లోనిక్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఐఎండీ తన వెబ్సైట్లో ప్రస్తావించిన పరిస్థితి. సో ఈ సందర్భంగా రానున్న 2-3 రోజుల్లో అంటే ఇవాల్టి నుంచి నవంబర్ 20 ఇవాల్టి నుంచి రానున్న 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల అలర్ట్ కూడా జారీ అయింది. దీనికి సంబంధించి నవంబర్ 20 అంటే ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక నవంబర్ 21 అంటే రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక నవంబర్ 25వ తేదీన అంటే అప్పటికి వాయుగుండం దాటి తుఫానుగా మారే క్రమంలో ఉంటుంది. నవంబర్ 25న మాత్రం ముఖ్యంగా కోస్తా, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు అంటే కోస్తా తీరాన్ని ఆనుకున్నటువంటి ఇటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్‌గా ఇప్పటికే మొంతా తుఫాన్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో తుఫాను హెచ్చరిక జారీ అవ్వడంతో ముఖ్యంగా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఈ దిశగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతోంది. తుఫాను ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు తుఫాను తీవ్రత ఎలా ఉంటుంది, ఈసారి తీవ్ర తుఫాను ఉంటుందా, తుఫాను తీవ్రత తగ్గించుకుని ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.